హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు దుర్గా కృష్ణ ఛానల్. ఈరోజు నేను డ్రాగన్ ఫ్రూట్తో జ్యూస్ చేస్తున్నానండి. అందరికీ తెలిసిందే అయినా కానీ నేను ఎందుకు వీడియో చేస్తున్నానంటే ఇది హెల్త్కి చాలా మంచిదండి. పిల్లలు జనరల్గా ఇలా ఫ్రూట్ కింద కట్ చేసి పెడితే తింటారు కదండి. ఇలా డ్రాగన్ వైట్ కలర్లో ఉన్నాయి, కొంచెం స్వీట్ తక్కువగా ఉంటుందండి. పింక్ కలర్లో ఉన్న డ్రాగన్ అయితే స్వీట్ ఎక్కువగా ఉంటుంది, కానీ హెల్త్కి అయితే ఇలా వైట్ కలర్లో ఉన్న డ్రాగన్ని మంచిదండి. నేను ముందుగా డ్రాగన్ ఫ్రూట్ శుభ్రంగా కడిగి ఇలా ముక్కల కింద కట్ చేసుకున్నానండి. వాటిని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఇది కొంచెం స్వీట్ తక్కువ ఉంటుందని చెప్పాను కదండి, దాని గురించి హనీ అనేది యాడ్ చేసుకుంటున్నాను నేను. కావాలంటే హనీ ఇష్టం లేని వాళ్ళు షుగర్ అన్న యాడ్ చేసుకోవచ్చు. షుగర్ హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి నేనైతే హనీ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు పాలు వేసుకుంటున్నాను. ఈ పాలు అనేవి కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టిన పాలండి. ఇదిగోనండి, జ్యూస్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు నేను వీటిని గ్లాసులో వేసుకుంటున్నాను. ఈ డ్రాగన్ ఫ్రూట్ అనేది హెల్త్కి చాలా మంచిదండి. వీటిలో ఉండే నల్లటి గింజలు సబ్జా గింజలు పోలి ఉంటున్నాయండి. ఈ డ్రాగన్ ఫ్రూట్ షుగర్ అనేది కూడా కంట్రోల్ చేస్తుందండి. గర్భిణీ స్త్రీలకు కూడా చాలా మంచిదండి. ఈ ఫ్రూట్ తినడం వల్ల హెమోగ్లోబిన్ అనేది పర్సంటేజ్ పెరుగుతుందండి. బరువు తగ్గాలి అనుకునేవారు ఈ డ్రాగన్ ఫ్రూట్ తింటే చాలా మంచిదండి. ఈ పండ్లలో విటమిన్ సి, ఐరన్, మెగ్నీషియం కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి. జీర్ణక్రియను కూడా మెరుగుపరిచి మలబద్ధకాన్ని నివారిస్తుంది. అంతేకాకుండా గుండె జబ్బులు కూడా తగ్గిస్తుందండి. ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి మేలు చేయడంతో పాటు రోగనిరోధక శక్తిని కూడా బాగా పెంచుతాయండి. ఈ ఫ్రూట్ని దంచి తేనెలో కలిపి ముఖం మీద ఉన్న మొటిమలు తగ్గడానికి కూడా రాసుకోవచ్చండి. ఇది ఒక టిప్ అండి. ఈ డ్రాగన్ ఫ్రూట్లో పీచు, ఇనుము, మాంసకృతులు వంటి పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయండి. అంతేకాకుండా నీరసం ఎక్కువగా ఉన్నవారు ఈ ఫ్రూట్ని కొంచెం ఎక్కువగా తింటే నీరసం అనేది తగ్గుతుందండి. చాలా యాక్టివ్గా ఉంచుతుంది బాడీ అనేది. ఈ ఫ్రూట్లో ఐరన్ అధికంగా ఉంటుందండి. బ్లడ్ తక్కువగా ఉన్నవారు తింటే రక్తహీనతను కూడా అరికట్టచ్చండి. అంతేకాకుండా రోగనిరోధక శక్తి కూడా పెంచుతుందండి. క్యాన్సర్ రాకుండా కూడా చూసుకుంటుంది. ఈ ఫ్రూట్ తినడం వల్ల బరువు అదుపులో ఉంటుంది. డైటింగ్ చేసే వాళ్ళు ఈ ఫ్రూట్ ఎంత తిన్నా కూడా పర్వాలేదండి, చాలా మంచిది. అంతేకాకుండా దృఢమైన ఎముకల నిర్మాణానికి ఈ డ్రాగన్ ఫ్రూట్ చాలా బాగా ఉపయోగపడుతుందండి. డ్రాగన్ ఫ్రూట్లో ఉండే విత్తనాలు గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుతాయండి. జనరల్గా చాలామందికి ఈ మధ్యకాలంలో విటమిన్స్ బి లోపాలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి కదండి. ఈ డ్రాగన్ ఫ్రూట్లో విటమిన్ బి1, విటమిన్ బి2, విటమిన్ బి3లు చాలా ఎక్కువగా ఉంటాయండి. సో ఇంత ఆరోగ్యకరమైన ఈ డ్రాగన్ ఫ్రూట్ని మన పిల్లలు ఏ విధంగా తింటారో తెలుసుకుని వాళ్ళకి నచ్చే విధంగా వాళ్ళకి అందిస్తే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, మనం హ్యాపీగా ఉంటాం కదండి. నా వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నానండి. నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.